యాక్చువల్లీ భోగి కన్నా యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. సో మీరు చూసే ఉంటారు నా బర్త్డే బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో లేచి గబగబా రెడీ అయ్యి మూవీకి వెళ్తున్నాము ప్రస్తుతానికి. అండ్ నేను పెద్దగా రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఇంటి టైం అయిపోతుంది, పద అన్నారు. అట్లుంటది మనతోని. లంచ్కి ఎక్కడికి వెళ్దామని ఇందాక నుంచి అడుగుతుంటే మా వారు చెప్పడం లేదు. తీసుకెళ్తా మంచి ప్లేస్కి తీసుకెళ్తా అని. ఒకవేళ నాకు నచ్చని ప్లేస్కి తీసుకెళ్తే తిట్టేస్తా. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు. సో నా బర్త్డే రోజు ఈ బ్యూటిఫుల్ రోజ్ రెస్టారెంట్కి రావడం ఐఎమ్ సో హ్యాపీ. పండగ సీజన్ కాబట్టి పెద్ద రష్ ఏమి లేదు. ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేస్తాను. అబ్బా, లేడీస్కి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టం. హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి ఇది ఒక హాట్ ప్యాక్ ఇచ్చాడు. తీసుకో పండగ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ భోగి. సో ఈరోజు భోగి అనమాట. భోగి రోజు నేను వ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్లీ భోగి కన్నా యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. సో మీరు చూసే ఉంటారు నా బర్త్డే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ ఇయర్ పెద్దగా నేనేం సెలబ్రేట్ చేసుకోవడం లేదు, గో విత్ ద ఫ్లో. ఎందుకంటే నాకు నిన్నటి వరకు షూటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి రెస్ట్ కావాలి యాక్చువల్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లిక్కు కూడా లేడు. లిక్కు ఎంచి మా కన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. మమ్మీ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, వాళ్ళందరూ మొగల్తూరు వెళ్ళిపోయారు. సో నన్ను కూడా రమ్మన్నారు, కానీ నాకు ఈ ఒక్క రోజే హాలిడే. సో నా బర్త్డే రోజే హాలిడే వచ్చింది. ఈరోజు రేపు 14th 15th 2 రోజులు హాలిడే. బట్ ఈ 2 days నాకు ఇంట్లో బోల్డ్ అంత వర్క్ ఉంది. నేను అసలు ఒక 1 month నుంచి 1 day కూడా ఖాళీ లేనమాట. సో ఈ 2 days మాత్రమే నాకు ఖాళీ ఉంది. అందుకే నేను రెస్ట్ తీసుకోవడం, ఇంట్లో కొంచెం సర్దుకోవడం అట్లా డిసైడ్ చేసుకున్నాను అనమాట. నిన్న ఈవినింగ్ వరకు, నిన్న మొత్తం నేను ఇంటికి వచ్చేసరికి నైట్ ఎంత అయింది. సో నిన్నటి వరకు నాకు షూటింగ్ ఉందన్నమాట. సో ఎస్, ఈరోజు వ్లాగ్ నేను జస్ట్ క్యాజువల్, ఒక లీవ్ దొరికితే ఎట్లా ఉంటుందో అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టున్నది. అండ్ ఎనీవేస్ నిన్న నైట్ మిడ్ నైట్ మా వారు చక్కగా క్యూట్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో అది కూడా నేను ఈ ఇంట్రో అయిపోయిన తర్వాత యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయన నన్ను మిడ్ నైట్ లేపి కేక్ కట్ చేయించి, అబాబాబాబా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో ఎస్, టుడే ఇస్ మై బర్త్డే వ్లాగ్. ఇప్పుడైతే నేను కార్లో ఉన్నాను. ఇప్పుడు నేను మూవీకి వెళ్తున్నాను అనమాట. ఇది కూడా సర్ప్రైజ్, నాకు అసలు ఐడియా కూడా లేదు. ఈ నుంచి గుంటూరు కారం మన మహేష్ బాబు మూవీ టికెట్స్ తీశారు మార్నింగ్ 10 o'clock. నేనేంచి అమ్మయ్య హాలిడే కదా కొంచెం లేట్గా లెగుద్దాం అనుకున్నా. బట్ ఎలాగో భోగి కాబట్టి మా కమ్యూనిటీలో సో భోగి మంటలు వేసుకున్నారు వాళ్ళు. నేను పెద్దగా అటెండ్ అవ్వలేకపోయాను, ఎందుకంటే బెడ్ నైట్ లేచి కేక్ కట్ చేసి కొంతసేపు అట్లా చిక్చా చేసి మళ్ళీ పడుకొని లేచేసరికి లేట్ అయింది. సో లేచి గబగబా రెడీ అయ్యి మూవీకి వెళ్తున్నాము ప్రస్తుతానికి. అండ్ నేను పెద్దగా రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఇంటి టైం అయిపోతుంది, పద అన్నారు. అట్లుంటది మనతోని. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను సుప్రియా అఫోర్డబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నేను మీకు లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇది జస్ట్ కుర్తీ డ్రెస్ అనమాట. దీనికి దుపట్టా కూడా ఉంది, ఇంకా నేను వేసుకోలేదు, దారిలో వేసుకుంటాను, టైం లేక వేసుకోలేదు. దుపట్టా కూడా చాలా బాగుంది, కాటన్ దుపట్టా అనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది నా కోసం నేనే కొనుక్కున్న, అయ్యో చిక్కుకుందే, ఇది నా కోసం నేనే కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ ఆల్డో. బాగుంది కదా, దీని మీద మేకప్, లవ్ అన్నీ. సో నేను ఎక్కువ డైలీ మేకప్ చేసుకుంటాను కాబట్టి ఆ థీమ్తో కొనుక్కున్నాను. వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ కాబట్టి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆల్డో. అండ్ ఫస్ట్ బ్రాండెడ్, నాకు నేనే ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చుకున్నాను యాక్చువల్లీ. ఇది కొని 10 months మేబీ 1 year కూడా అయిపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఈరోజే తీసాను అనమాట. ఈరోజు దీని ఆవిష్కరణ బాగుంది కదా, క్యూట్, నాకు బాగా నచ్చి తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే నేను మహేష్ బాబు సినిమాకి వెళ్తున్నాను. సో హోల్ డే గో విత్ ద ఫ్లో అనుకున్నాను కాబట్టి బ్లాగ్ చేస్తున్నాను. ఐ థింక్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటాను. ఈ లోపల నేను సినిమా చూస్తూ ఉంటాను, మీరు ఈ లోపల నిన్న నైట్ జరిగిన ఆ అఘాత్యం ఎందుకంటే అట్లాంటి సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట.
సో చూసేయండి. టైం అయిందా? ఓకే చలో గోయింగ్ టు గుంటూరు కారం. సో ఎస్ మూవీ అయితే అయిపోయింది. కంప్లీటెడ్ ద గుంటూరు కారం. బాగుంది మూవీ, ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే ఇంకా లంచ్కి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ టైం ఇస్ రెడీ. అండ్ లంచ్కి ఎక్కడికి వెళ్దామని ఇందాక నుంచి అడుగుతుంటే మా వారు చెప్పడం లేదు. తీసుకెళ్తా మంచి ప్లేస్కి తీసుకెళ్తా అని. ఒకవేళ నాకు నచ్చని ప్లేస్కి తీసుకెళ్తే తిట్టేస్తా. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు నవ్వుతున్నారు పక్క నుంచి. సో చూద్దాం ఎక్కడ తీసుకెళ్తారో. లెట్స్ సీ. గో ఫర్ లంచ్. సో లంచ్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చే ఐడియా లేదు, బట్ కెమెరా లాక్కొని రికార్డ్ చేస్తా అన్నారు. నేనైతే చూసి షాక్ అయిపోయా. యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ రెస్టారెంట్కి ఎప్పటి నుంచో, అంటే ఇది పెట్టిన దగ్గర నుంచి రావాలి అనుకుంటూ ఉన్నామన్నమాట. అవ్వట్లేదు, కుదరట్లేదు, టైం ఉండట్లేదు. సో నా బర్త్డే రోజు ఈ బ్యూటిఫుల్ రోజ్ రెస్టారెంట్కి రావడం ఐఎమ్ సో హ్యాపీ. సో అనుకోకుండా నా డ్రెస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట ఈ రెస్టారెంట్కి. చాలా బాగుందండి. ఒకవేళ హైదరాబాద్లో ఉండుంటే మీరు కనుక ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. క్యూట్ అనమాట, అంటే క్యూట్నెస్ ఓవర్లోడెడ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్. నేనైతే నిజంగానే షాక్ అయ్యా. ఇక్కడ తీసుకొస్తారని నేను అనుకోలేదు. నేనైతే చాలా 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 హ్యాపీ. లంచ్కి ఇక్కడికి వచ్చాం. ఇది కేఫ్ టైప్ రెస్టారెంట్ అనమాట. మనకి ఇక్కడ మొజేటోస్, స్టార్టర్స్, బిర్యానీ, నూడిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ కేఫ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇట్లా ఒక 2 థీమ్స్ వచ్చారు. టెడీ బేర్ థీమ్ ఒకటి, ఇట్లా గ్లిటర్ థీమ్ ఒకటి. బాగుంది. మొత్తానికి అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో నేనైతే హ్యాపీ. సో మొత్తానికి మా ఆయన గారు మంచిగానే సర్ప్రైజెస్ ప్లాన్ చేశారనమాట. చిన్న చిన్న క్యూట్ థింగ్సే ఆ డేని స్పెషల్ చేస్తాయండి. ఈ టైంలో ఇక్కడికి ఇలా రావడం నాకు చాలా హ్యాపీ. రెగ్యులర్గా రావాలనుకుంటే రావడం ఓకే, బట్ ఏంటంటే మైండ్లో లేనిది ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నది అట్లా వచ్చేసరికి అదొక క్యూట్ సర్ప్రైజ్ అనమాట. నేను మటుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ హబ్బీ. సో ఎస్, మేమైతే మంచిగా చిన్న చిన్న స్టార్టర్స్ అవన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. అండ్ నేను వీడియో కాల్ అవి చేసుకుంటూ మాట్లాడాను మా వాళ్ళతో కూడా. సో హ్యాపీ లంచ్. సో ఎస్, సర్ప్రైజ్ లంచ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షాపింగ్కి వచ్చామన్నమాట. బాగుంది కదా, బర్త్డే ఇలా ఉండాలన్నమాట. అలా సినిమా, లంచ్, షాపింగ్ అట్లా. సో ఆర్బిట్ మాల్కి వచ్చాము. పండగ సీజన్ కాబట్టి పెద్ద రష్ ఏమి లేదు. ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేస్తాను. అబ్బా, లేడీస్కి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టం. మంచి చైన్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. షాపింగ్ చేస్తూ అలసిపోయాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది తెలియకుండా, అప్పుడే 5 o'clock అయిపోయింది. సో ఇట్స్ బ్రేక్ టైం. అందుకని చెప్పేసి మంచి కాఫీ తాగుదాం, కొంతసేపు అట్లా రిలాక్స్ అయిదాం అని చెప్పి నేను కాఫీ కోసం కూర్చున్నాను అనమాట. Our coffee is here. My Tekka's first. This is the coffee. My cafe latte in vanilla flavor in Starbucks. పక్కనే ఉంటాడు
ఇటు తిప్పుదామంటే ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి, కెమెరాలో కనిపించకూడదని. ఎన్ని కష్టాలు చూడండి నాకు, సో మెనీ కష్టాలు. షుగర్ వేసి కలిపేసి, షుగర్ లేకుండా కష్టం. సో మంచి వేడి వేడి కాఫీ సాయంకాలం పూట అలా తాగితే ఆనందమే వేరు. సో ఎస్, మంచిగా తిరిగి ఈవినింగ్ అయింది, ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం షాపింగ్ చేశాను అది కూడా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ నేను ఆన్లైన్లో నా బర్త్డే కానీ కొన్ని షాపింగ్ చేసుకున్నాను, అమెజాన్లో చూపిస్తాను. దాని తర్వాత ఈరోజు ఇన్ ఆర్బిట్లో ఏం కొన్నాను అది కూడా చూపిస్తాను. సో ఫాస్ట్ చూపించేస్తా. ఇది వచ్చేసి క్రాక్స్ తీసుకున్నా ఫ్రమ్ అమెజాన్. నాకు బాగా నచ్చింది, వైట్ కలర్ క్రాక్స్ చాలా బాగున్నాయి, నాకైతే సూపర్గా నచ్చేవి. అండ్ దీనికి మంచిగా ఇవి పెట్టుకోవచ్చు. నేను లిక్లేసుకుంటే వాడి చెప్పులుకుంటే అది నొక్కేసాను అనమాట, వాడు ఇంకా చూడలేదు, చూసాక అరుస్తాడు. సో ఎస్, నాకు ఇది సూపర్గా నచ్చింది, కంప్లీట్ వైట్. ఇందులో కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. క్రాక్స్ ఏంటంటే కంఫర్టబుల్ వేరు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ మోడల్ నాకు కంఫర్టబుల్ అనిపించింది డైలీ వేర్కి. సో మంచిగా హీల్ అదంతా ఉన్నది కాబట్టి బాగుంది అనిపించింది. సో ఇది తీసుకున్న బ్యూటిఫుల్ వైట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రష్ తీసుకున్నా, మేకప్ బ్రష్. ఇదేంటంటే ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. సో 4-in-1 బ్రష్, ఇది మార్స్ కంపెనీది. ఇటువైపు వచ్చేసి మనకి ఫౌండేషన్ బ్రష్ ఉంటుంది, అండ్ ఇటువైపు వచ్చేసి పౌడర్ బ్రష్, కన్సీలర్ బ్రష్ అండ్ కాంటోర్ బ్లష్, ఇవన్నీ కూడా ఈ బ్రష్తో చేసేసుకోవచ్చు. అండ్ లోపల ఇంకా ఒక 2 బ్రష్లు ఉన్నాయి క్యూట్గా. ఇలా టర్న్ చేసి ట్విస్ట్ చేస్తే ఇట్లా ఒక బ్రష్ ఓపెన్ అవుతుంది. ఇది కన్సీలర్ కింద వాడుకోవచ్చు. మా ఆయన ఎందుకు వీడియో తీసి నవ్వుకుంటున్నాడు, అర్థం కావట్లేదు నాకు. ఓకే, నవ్వుకోండి. అండ్ పైన ఐ షాడో కింద కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. నాకు అర్థమైంది మా ఆయన ఎందుకు నవ్వుతున్నాడు. సో ఇక్కడ ఇంకో బ్రష్ ఉన్నది లోపల. ఇది కూడా చక్కగా బ్లెండింగ్, ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ కింద వాడుకోవచ్చు. అన్నిటికీ ఇట్లా కన్సీలర్ కింద వాడుకోవచ్చు. సో ఎస్, మొత్తానికి ఒక ట్రావెల్ బ్రష్ కావాలి, బోల్డ్ అన్ని ట్రావెలింగ్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, అదే పెట్టుకుంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఈ బ్రష్ బాగుంటుంది. ఫ్రమ్ మార్స్ 4-in-1 బ్రష్ అనమాట. సో లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఐ షాడో ప్యాలెట్స్ ఏంటంటే స్విస్ బ్యూటీ వాళ్ళది కొత్త వచ్చాయి. సో అవి మీకు చూపిద్దామని. ఇందులో అయితే మనకి పర్పుల్స్ అండ్ పింక్ షేడ్స్ ఉన్నాయి. నాకు గ్లిటర్స్ అన్ని పాడైపోయండి, అంటే కొంచెం నేను మేకప్ సూట్ కేసులో పెట్టుకుంటాను కదా షూటింగ్కి వెళ్ళేటప్పుడు, అవి కొంచెం అటు ఇటు అయ్యాయి అనమాట, నొక్కి పెట్టి ఉంచాను దాన్ని. మిగతా ఈ మ్యాట్స్ అన్నీ కూడా, ఇందులో మ్యాట్ ఉంది, షిమ్మర్ ఉంది, గ్లిటర్స్ ఉన్నాయి. ఈ ఒక్క ప్యాలెట్ చాలు, అన్నిటికీ యూజ్ అవుతుంది. పర్పుల్స్, పింక్స్, ఎల్లో అండ్ నియాన్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ గ్లిటర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్. ఇది 24/7 పాస్పోర్ట్ సైజ్ ఐ షాడో ప్యాలెట్ స్విస్ బ్యూటీ నుంచి. సో ఎనివే మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఇంకొంచెం కాంపాక్ట్గా కావాలి, డ్యూయల్ పాస్పోర్ట్ అని ఇచ్చాడు, ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచి. కొంచెం న్యూట్రల్ షేడ్స్ డైలీ వేర్కి కావాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ 2 మనకి న్యూట్రల్ ఐ షాడోస్, ఈ 2 గ్లిటర్స్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి బ్లష్ కింద యూజ్ చేయొచ్చు అనమాట, బ్లష్ సంథింగ్. ఇది కూడా నేను యాక్చువల్గా ఐ షాడో కింద యూజ్ చేసేస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇది ఫేస్ అండ్ ఐస్కి రెండింటికి యూజ్ అవుతుంది. న్యూ లాంచెస్ అనమాట స్విస్ బ్యూటీ నుంచి, చాలా బాగుంది. అండ్ ఇవి కూడా నేను నా బర్త్డే కన్నా కొనుక్కున్నవే. బెనిఫిట్ వాళ్ళది కొంచెం కాస్ట్లీ సైడ్, బెనిఫిట్ వాళ్ళది బ్రాన్జర్. సో బ్రాన్జింగ్ కొంచెం కాస్ట్లీ. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్టే లాడర్ డబుల్ వేర్ ఫౌండేషన్. ఇది చాలా 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 బాగుంటుంది, మై ఫేవరెట్ ఫౌండేషన్ అనమాట. ఇది కూడా నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇది నా షేడ్ వచ్చేసి 2W2 రతన్ ఇస్ మై షేడ్. అండ్ నిజంగా కంప్లీట్ కవరేజ్, ఫుల్ కవరేజ్ ఉంటుంది అండ్ ఫ్లాలెస్గా ఉంటుంది స్కిన్ మటుకు. అండ్ ఇంకా ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది నేను చాలా రోజులు అయింది తీసుకొని, నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట. సో మీ అందరికి కూడా చూపిద్దామని. క్యూట్ ఆర్గనైజర్, లైక్ మనకి చిన్న చిన్న స్టడ్స్, చిన్న చిన్న చైన్స్ అట్లా ఉంటాయి కదా, వాటికి ఇది చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు, ఇట్లా పార్టిషన్ టైప్లో వస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ అవుతుంది. నేనేం చేశానంటే చిన్న చిన్న చైన్స్ అవన్నీ పెట్టాను అనమాట. ఇందులోని ఏవైతే చిన్నవి ఉంటాయో అవి ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అట్లా పెట్టాను. ఇవన్నీ చైన్స్.
అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్. సో దానికి క్యూట్గా నేనైతే జ్యువెలరీకి ఆర్గనైజ్ చేశాను. యాక్చువల్గా మీకు ఇలాంటి చిన్నవి ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే ఇది ట్రై చేయండి, మస్ట్ హ్యావ్ అని చెప్పొచ్చు. నేనైతే చిన్న క్యూట్ థింగ్స్ పోతూనే ఉంటాయి తొందరగా, ఎక్కడో పెడతామో మర్చిపోతామో లేకపోతే ఎందులోనో కలిసిపోయి ఉంటాయి అనమాట. సో అలా క్యూట్ ఆర్గనైజర్ కావాలంటే ఇది ట్రై చేయండి, నాకు బాగా నచ్చింది. సో ఇంకొక షూస్ ఉన్నాయి, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, బ్లాక్ వన్. ఇది నేను యూజ్ చేశాను రీసెంట్గా. దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. కంప్లీట్ బ్లాక్ వచ్చి ఇట్లా సైడ్ గ్లిటర్ పేపర్ టైప్లో వస్తుంది అనమాట. బట్ చాలా బాగుంది, యూజ్ చేసేసాను, చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. అంటే నేను ఈ ప్రైస్ షూస్ ఇంత కంఫర్ట్లో వస్తే నేను అసలు ఊహించలేదు. సో ఇవి అమెజాన్లో నేను పర్చేస్ చేసుకున్నవి నా బర్త్డేకి అని చెప్పి. ఇవి లింక్స్ ఇస్తాను మీకు. అండ్ నేను బయట ఇప్పుడు ఈరోజు ఇన్ఆర్బిట్లో కొన్నవి చూపిస్తాను అనమాట. సో మెయిన్ ఈరోజు కొనుక్కున్నది నా గోల్డ్ చైన్ ఫ్రమ్ బ్లూ స్టోన్. ఈ బ్యూటిఫుల్ గోల్డ్ చైన్ తీసుకున్నాను, నాకు చాలా 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 నచ్చింది. యాక్చువల్గా బ్లూ స్టోన్లోని మంత్లీ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి కడుతున్నాము. సో ఆ స్కీమ్లోని ఈరోజు నా బర్త్డే కాబట్టి ఇంకా స్కీమ్లో వస్తే తీసేసుకున్నాను అనమాట చైన్. నాకు సూపర్గా నచ్చింది చైన్. సో ఇట్లా నేను బ్లూ స్టోన్లో కొనుక్కుంటే వాడు బర్త్డే గిఫ్ట్ కింద నాకు ఇట్లా ఒక ప్యాక్ ఇచ్చాడు అనమాట, హాట్ ప్యాక్. హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి ఇది ఒక హాట్ ప్యాక్ ఇచ్చాడు. తీసుకో పండగ తీసుకో. ఎనీవేస్ నాకు యూజ్ అయ్యేదే ఇచ్చాడు దానికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్గా తీసుకున్నాను, పర్టికులర్గా షాపింగ్ అనేం లేదు. సో H&M నుంచి క్యూట్ ఇయర్ రింగ్స్, అండ్ ఇది ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ ఇట్లా వస్తాయి అనమాట, హాఫ్ మూన్ లాగా పర్ల్స్ ఇయర్ రింగ్స్. చాలా బాగా అనిపించాయి, న్యూ లాంచెస్ H&M నుంచి, క్యూట్గా ఉన్నాయి కదా. సో ఎస్. అండ్ ఇంకా ఓన్లీ నుంచి సాక్సెస్ ఒకటి తీసుకున్నా, ఒక 2 pairs ఆఫ్ సాక్సెస్. అండ్ ఇది ఒక షర్ట్ తీసుకున్నా, మంచి మల్టీ కలర్ వైబ్రెంట్ కలర్స్. యాక్చువల్లీ నేను ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ యూజ్ చెయ్యను జనరల్గా, నా పర్సనల్ యూస్కి అన్ని న్యూట్రల్ కలర్స్, పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టం నాకు. సో వైబ్రెంట్ ఒక్కటి కూడా లేదు అని చెప్పి ఒక వైబ్రెంట్ కలర్ షర్ట్ తీసుకున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ ఓన్లీ బ్రాండ్. అండ్ జీన్స్ కూడా తీసుకున్నా, జీన్స్ కూడా ఓన్లీ బ్రాండ్. నేను చాలా తక్కువ బ్రాండ్స్ వాడతానండి జీన్స్లోని, అందులో ఒకటి ఓన్లీ బ్రాండ్ అనమాట. దిస్ ఈస్ క్యారెట్ మోడల్ ప్యాంట్ అంటారు కదా, అట్లా మామీ జీన్స్ ఆర్ క్యారెట్ షేప్ జీన్స్ అంటారు కదా, సో అలాంటి వాటిలో అనమాట. ఇది ఒకటి బాగా అనిపించింది నాకు, అంటే కంఫర్ట్ చాలా బాగుంది, హై వేస్ట్ వచ్చింది, చక్కగా మామీ జీన్స్ టైప్లో ఉన్నది, క్యాజువల్ వేర్ పార్టీ వేర్ ఎట్లయినా వేసుకోవచ్చు. సో ఈ చైన్స్ ఉంటే పార్టీ వేర్ అయిపోద్ది, చైన్స్లో అయితే క్యాజువల్ వేర్ అయిపోతుంది. సో ఎస్, దిస్ ఈజ్ మై బర్త్డే షాపింగ్ మొత్తానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి వెళ్తున్నాము. సో ఎస్, అక్కడ కూడా వచ్చేసేయండి.
ఎస్ ఇలాగా ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం చూస్తే ఇంకొక 10 మినిట్స్లో నా బర్త్డే అయిపోతుంది. 11:50. సో 10 మినిట్స్లో నా బర్త్డే కూడా అయిపోతుంది. ఈ 24 అవర్స్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా. ఐ హోప్ మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలాంటి ఒక హోల్ డే వ్లాగ్ చేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది నాకైతే మటుకు. ఐ థింక్ ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.